4 దినముల ఉపవాస ప్రతిష్టలో మరి 3వ దినముగా దేవుడు మనకు అనుగ్రహింపచేసిన వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచన భాగమును 39వ వచన భాగమును చదువుకుందాం. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, దయగలిగిన దేవా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధి యగు ప్రభువా, నీ పరిశుద్ధ పాదపీఠం ఎదుట సాగిలపడి ఉన్నాం. స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమునైనా నీ సన్నిధిలో ఉన్నది. నీ జీవమును ప్రేమించి నీ జీవమును సంపాదించుకున్నట్లుగా విశ్వాసము చేత నీ సన్నిధిలోనికి వచ్చి ఉండగా నీ ప్రజలమైనటువంటి మమ్ములను నీ వాక్యము చేత మమ్మలను దర్శించండి. మృతులమైన మమ్ములను జీవింపచేయనది నీ మాటయే కనుక అట్టి నీ మాటను నా ప్రభువా మా పక్షముగా మీరు అనుగ్రహింపచేసి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ప్రభుతో కూడా జీవించగలిగినటువంటి విశ్వాసముగా మా విశ్వాసమును నా తండ్రి అయా మాలో మీరు సమృద్ధిగా నివసింపచేసి అంతము వరకు కూడా మా విశ్వాసాన్ని మేము గట్టిగా పట్టుకొనినటువంటి వారమై వాగ్దానము చేసిన నిత్య జీవము కొరకు మమ్మలను భద్రము చేయమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరుకుడి వచ్చిన సంఘమంతటికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచన భాగమును 39వ వచన భాగాన్ని చదువుకున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ, నా యందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచబోవాడు పొందబోయేటువంటి ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. అంటే ప్రభు చెప్పినటువంటి మాట అనేది ఏమై ఉన్నది అని అంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసముంచారో వాని యొక్క కడుపులో నుండి జీవజల నదులు పారుతాయంట. అంటే అది ఎందు నిమిత్తమై చెప్పబడుతూ ఉన్నది అంటే, ఎవరు ఆయన యందు విశ్వాసముంచారో అటువంటి వారు పొందబోయేటువంటి ఆత్మను గూర్చి ప్రభువు మాట్లాడుతున్నాడు. అయితే విశ్వసించినటువంటి వారి యొక్క కడుపులో నుంచి జీవజల నదులు పారును. అంటే మనకు విశ్వాసముంచిన వారము పొందబోయేటువంటి ఆత్మను గూర్చి దేవుడు దేనితో పోలుస్తున్నారు అని అంటే కనుక, విశ్వసించినటువంటి వారి యొక్క కడుపులో జీవజల నదులు. అంటే ఎలా పోలుస్తున్నారు? జీవజల నదులతో పోలుస్తున్నారు. అయితే నిజంగా వాస్తవంగా ఏమై ఉన్నది అని అంటే, ఆయన మనకు అనుగ్రహింపచేసేటువంటి ఆత్మ. జీవజల నదులు అనేటువంటిది అంటే దేవుడు ఆయన యందు విశ్వాసముంచినటువంటి వారిని ఎలాగా పోలుస్తున్నాడో ఒక్కసారి గనక మనం ధ్యానం చేస్తే నిజంగా మనకి దేవుని ఎడల ఉండేటువంటి విశ్వాసం అనేది అంతకంతకు కూడా అభివృద్ధి అనేది
చెందాల. ఎందుకు అని అంటే నిజంగా ప్రభువునందు మనం విశ్వాసం ఉంచితేనంట మన కడుపులో నుంచి ఏం పారుతాయి? జీవజల నదులు పారుతాయి. అయితే జీవజల నది అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉన్నది? దేనితో మనల్ని పోలుస్తున్నాడు చూడండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయములో కనుక మనము చూచినట్లయితే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము మొదటి 2 వచన భాగాలను చదువుకుందాం. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. ఇక్కడ జీవజల నది అనేటువంటిది ఎక్కడ ఉన్నదంట? ఎక్కడ ఉన్నది అని అంటే, దేవుడు ఏదైతే మన కొరకు ఒక పట్టణాన్ని సిద్ధపరిచి ఉన్నాడో, దేవుడు మన కొరకు ఏదైతే ఒక రాజ్యాన్ని మన కొరకు నియమింపచేశాడో, ఆ పట్టణములోనంట ఇక్కడ దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనము వద్ద నుంచి ఆ పట్టణము యొక్క రాజవీధి మధ్యలో ప్రవహిస్తూ ఉంది. ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఈ జీవజల నది అనేది? దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనము యొద్ద నుంచి ప్రారంభమవుతా ఉన్నది. అయితే ఈ జీవజలపు నది ఎలా ఉన్నది అని అంటే స్ఫటికము వలె మెరుస్తూ ఉన్నదంట. స్ఫటికములాగా తెల్ల, అంటే మన కన్నులు కూడా చూడలేనట్లుగా మెరుమిట్లు కొలిపేటువంటి ఒక తెల్లని తెలుపు. ఆ స్ఫటికము వంటి మెరిసేటువంటి జీవజల నది అనేది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనము వద్ద నుంచి ప్రారంభమై ఆ పట్టణం యొక్క రాజవీధి మధ్యలో ఏం చేస్తా ఉన్నది అంటే అది ప్రవహిస్తూ ఉన్నట్లుగా రాజవీధి మధ్యలో ప్రవహించడము అనేది ఎవరు చూస్తూ ఉన్నారు? యోహాను గారి యొక్క కనులకి దేవుని యొక్క దూతంట చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు దేవునిని నమ్ముకొని దేవుని యొద్దకు వచ్చినటువంటి ఆయన ప్రజల యొక్క కడుపులో నుంచి ఏమి బయలుదేరుతాయంట? జీవజల నదులు అనేటువంటివి ప్రారంభమవుతాయి. ఎక్కడ ఉన్నది జీవజల నది? ఇప్పుడు అది ఎక్కడికి వస్తుందంట? ఎక్కడికి వస్తుందంటండి? దేవుని యొక్కయు గొర్రెపిల్ల సింహాసనము యొద్ద నుండి బయలుదేరుతూ దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ పరలోక పట్టణము మధ్యలో ప్రవహించేటువంటి ఆ జీవజల నది మనము కనుక దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆ జీవజల నది ఎక్కడ ప్రవహిస్తుందంట? మన కడుపులో ప్రవహిస్తుందంటండి. ఇక్కడ కడుపులో అని ఉండదు. ఇందాక పాట కూడా ఏం పాడుకున్నాం మనం స్తుతి ఆరాధనలో? నా హృదయములో అని. అంటే మనం కనుక తెలుగులో మనకి ట్రాన్స్లేషన్ అయితే ఎలా ఉంది అంటే కడుపులో అని ఉంది. కడుపులో జీవజల నదులు పారుననుంది. ఇంగ్లీష్ వర్షన్ కనుక మనం చూస్తే ఒక వెర్షన్లోనేమో బెల్లి అనే ఉంటుంది, మరి ఒక వెర్షన్లో చూస్తేనేమో హార్ట్ అని ఉంటుంది. అంటే హృదయములో నుండి
జీవజల నదులు అనేటువంటివి బయలుదేరతాయి. ఖచ్చితంగా మనకి సామెతల గ్రంథములో మనం చూసినా కూడా చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచన భాగములో చూసినా కూడా నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? జీవధారలు ఎక్కడి నుంచి అంట? హృదయములో నుండి అంటున్నాడు. ఇక్కడైతే కడుపులో నుండి అని ఉంది, కానీ ఇంగ్లీష్లో చూస్తే కనుక ఒక వెర్షన్ ఏమో కడుపులో బెల్లి అని ఉంది, మరి ఒక వెర్షన్ చూస్తేనేమో హార్ట్ అని. అంటే హృదయములో నుండి జీవజల నదులు పారును. ఏది ఏమైనను మనము కనుక యేసుక్రీస్తు నుండి విశ్వాసం ఉంచినట్లయితే ఖచ్చితంగా మనలో నుండి, ఒక మనుష్యునిలో నుండి, విశ్వసించినటువంటి ఒక మనుష్యునిలో ఏమి ప్రవహిస్తాయి అని అంటే జీవజల నదులు అనేటువంటివి ప్రవహిస్తాయి. ఎందుకు? దేవుడు పరలోక పట్టణములో దేవుని యొక్క సింహాసనము యొద్ద నుండి బయలుదేరేటువంటి జీవజల నదితో మనలను పోలుస్తున్నాడు. మనలను ఎందుకు పోలుస్తున్నాడు అని అంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యములో మనము చాలాసార్లు చెప్పుకున్నాం, మనలని మొక్కలతో పోలుస్తూ ఉంటాడు. మనల్ని దేనితో పోల్చి మాట్లాడుతారు? మొక్కలతో పోల్చి మనలని మాట్లాడుతూ ఉంటారు. అలాగే మనము దేవుని యొక్క వ్యవసాయం అని, దేవుని నాటినటువంటి తోటగా మనలను పోలికతో మాట్లాడడము అనేది కనబడుతుంది. అందుకని చూడండి, అసలు నది అనేటువంటిది కనుక మనం చూసినట్లయితే దేవుడు ఏదేను తోటను నాటినప్పుడు ఆ తోటలో కూడా ఏమి ఉంచాడు అని అంటే ఆది కాండము చూడండి, ఆది కాండము 2వ అధ్యాయము, ఆది కాండము 2వ అధ్యాయము 10వ వచన భాగమును గనక మనము చదివినట్లయితే 8వ వచన భాగము నుండి చదవండమ్మా. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను. మరి 2వ నది పేరు 13వ వచనములో చూడండి, 2వ నది పేరు అది గీహోను. అలాగే 14వ వచనములో చూస్తే 3వ నది పేరు హిద్దెకెలు. 15వ వచనములో చూస్తే 4వ నది యూఫ్రటీసు. దేవుడు ఏదెనును ఆయన నిర్మించి ఏదైనా తోటను ఆయన నాటి ఆయన ఏం చేస్తున్నాడు? ఆ తోటను తడపడానికి ఒక నది అనేటువంటిది ఏదెనులో నుండి బయలుదేరడము అనేది మనకి కనబడదు. ఏదైనా తోటలో నుంచి బయలుదేరినటువంటి ఒక నది అనేది 4 శాఖలుగా 4 దిక్కులకును కూడా ఇది పారడము అనేది మనకి కనబడతా ఉన్నది. అయితే ఇది చూస్తే ఒక నది ఏదైనా తోటలో నుంచి ప్రారంభమై అది 4 శాఖలుగా విభాగింపబడినప్పటికీ ఇక్కడ మొదటి నది, 2వ నది, 3వ నది, 4వ నది అని చెప్తున్నాడు. 4 నదులుగా చెప్తున్నారు. అయితే ఎందుకు ఈ నది అనేటువంటిది దేవుడు ఏదెను వనములో అనుగ్రహించాడు అని అంటే ఏదైనాను తడపడానికి,
ఏదేనను సేద్యము చేయడానికంట ఏం కావాలా అని అంటే నీరు అనేటువంటిది కావాలి. కాబట్టి ఇప్పుడు ఈ నదిని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, ఏదేనులో నుండి బయలుదేరి 4 శాఖలుగా అది విభాగింపబడతా ఉన్నది. ఏదేనును సేద్యము చేయడానికి దేవుడు నరుడైనటువంటి ఆదామును ఏదేను వనములో ఉంచినట్లుగా మనకి అంటే నది అనేటువంటిది దేవుడు కలుగచేసినటువంటి మనకి ఆదికాండము 2వ అధ్యాయములో ఏదేను వనములో ఒక నది కనబడుతూ ఉన్నది. అయితే ఇది భూమి మీద ప్రవహించేటువంటి దేవుడు ఎక్కడ కలుగచేసాడు ఏదేను వనాన్ని? భూమి మీదనే కలుగచేసి ఉన్నాడు. అయితే ఇది ఏదేనను తడిపి సేద్యము చేయడానికి ఒక నది అనేటువంటిది బయలుదేరి. ఇందాక మనము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయములో దేవుని పట్టణములో, ఆ పరలోక పట్టణములో మరి దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనము నుండి ఒక నది బయలుదేరడము అనేటువంటిది మనకి కనబడతా ఉన్నది. అయితే ఇక్కడ ఈ నది ఆ పట్టణం యొక్క రాజవీధి మధ్యన ప్రవహించడము అనేటువంటిది మనకి. అయితే ఇది అయితే ఎక్కడ ఉన్నది? పరలోకములో మనకి కనబడతా ఉన్నది. అయితే ఇప్పుడు దేవుడైనటువంటి యెహోవా నరుని యొక్క నాసిక రంధ్రములు జీవవాయువును ఊది జీవాత్మగా ఆయన జీవించేటువంటి ప్రాణులముగా భూమి మీద మనము వసిస్తూ ఉన్నాం. పాపము చేత మనము చనిపోయినటువంటి మనలను మరలా ప్రభు అయిన యేసు క్రీస్తునందు జీవింప చేయుటకు గాను జీవమై ఉన్నటువంటి క్రీస్తును ఈ లోకములోనికి ఆయన శరీరధారిగా పంపించున్నారు. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచారో, ఇప్పుడు విశ్వసించినటువంటి ప్రతి ఒక్కని యొక్క హృదయములో నుండి ఏం బయలుదేరుతాయంట? జీవజల నదులు అనేటువంటివి ప్రారంభమవుతాయి. జీవజల నదులు అనేటువంటివి బయలుదేరుతాయి అని చెప్తున్నాడు. అంటే ఎందుకు దేవుడు జీవజల నదితో దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని పోలుస్తూ ఉన్నారు అని అంటే, మనం ఎక్కడున్నాం? ఇప్పుడు పరలోకములో ఉన్నామా? భూమి మీద ఉన్నామా? మనం ఎక్కడున్నాము అంటే ఇంకా పరలోకమునకు మనము కొనిపోబడలేదు. కానీ ఎక్కడున్నా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిగా భూమి మీద మనము జీవించేటువంటి వారముగా ఉన్నాం. ఖచ్చితంగా దేవుని ప్రజలైనటువంటి వారిని దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని రక్షించుటకు ఉద్దేశించినటువంటి వాడై పిలిచి ఉన్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసముంచి ఆయన యొద్దకు వచ్చారో వారి కడుపులో నుంచి ఏం బయలుదేరుతాయంట? జీవజల నదులు అనేటువంటివి బయలుదేరుతాయి. జీవజల నదులు అనేటువంటివి పారుతాయి. అయితే ఇది దేవుడు దేనిని గురించి మాట్లాడుతున్నాడు? ఆయన యందు విశ్వసించబోయేటువంటి జనులకు ఆయన అనుగ్రహింపచేసేటువంటి ఆత్మను గూర్చి మాట్లాడుతున్నాడు. దేనిని గురించి మాట్లాడుతున్నాడు? ఆత్మ, ఆయన అనుగ్రహింపజేసేటువంటి ఆత్మను గూర్చి మాట్లాడుతున్నాడు. ఏంటి ఈ జీవజల నదులు మనలో నుంచి బయలుదేరడము అని అంటే, ఎలా బయలుదేరుతాయి మనలో నుంచి జీవజల నదులు? ఎలా బయలుదేరుతాయి? దేవుని యందు మనము విశ్వాసం ఉంచి ఉన్నాం. మనలో నిజంగా జీవజల నదులు బయలుదేరుతున్నాయా? మనలో ప్రవహిస్తున్నాయా? ఏంటి దేవుని యొక్క ఉద్దేశము? దేవుని యొక్క ఆత్మ పొందినటువంటి వారిలో ఏం బయలుదేరాలా? ఏమి ప్రవహించాలా? మీరు హృదయం అనుకోండి, మీరు కడుపులో నుంచి అనుకోండి, ఏదైనా రెండు కూడా ఒక. కానీ దేవుని యందు విశ్వసించిన
ప్రతి మనుష్యునిలో బయలుదేరవలసినటువంటి నది ఏంటి అంటే జీవజల నది అనేటువంటిది బయలుదేరాల. అయితే దేవుడు మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు. చూడండి, సామెతల గ్రంథములో కనుక మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 18వ అధ్యాయము 4వ వచన భాగమును చదువుకుందాం. మనుష్యుని నోటి మాటలు లోతు నీటి వంటివి, అవి నదీ ప్రవాహము వంటివి, జ్ఞానపు ఊట వంటివి. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాము అని అంటే మనలో జీవజల నదులు బయలుదేరుతాయని దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటే మనము మనుష్యుని యొక్క నోట నుండి వచ్చేటువంటి మాటలు అనేటువంటివి దేనితో పోల్చబడుతున్నాయి? లోతు నీటి వంటివి. అంటే విశ్వసించిన వారి యొక్క నోట నుండి వచ్చేటువంటి మాటలు అనేటువంటివి ఎలా ఉండాలి అని అంటే నదీ ప్రవాహములాగా ఉండాలంట. నదీ ప్రవాహములాగా ఉంటాయంట. అవి ఎలాంటి ఊటలో నుంచి ఈ ప్రవాహం అనేటువంటిది బయలుదేరుతుంది అంటే అది జ్ఞానపు ఊట. ఎప్పుడైనా సరే ఒకటి ప్రవహించాలి అని అంటే ఖచ్చితంగా దానికి ఏం కావాలా? ఊట అనేటువంటిది లోపటి నుండి, భూమి యొక్క అడుగు భాగములో నుండి ఊట అనేటువంటిది బయలుదేరినప్పుడే ప్రవాహము అనేటువంటిది బయలుపోతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనుష్యుని యొక్క నోటి మాటలు అనేటువంటివి ఏంటంట? లోతు నీటి వంటివి. అంటే మనము గనుక దేవుని యందు విశ్వాసం ఉంచాము అంటే మన కడుపులో నుంచి ఏం బయలుదేరాలా? జీవజల నదులు అనేటువంటివి పారాలండి. జీవజల నదులు పారాలి. ఇది ఎలా మన నోటి నుండి వచ్చే మాటలు జీవజల నదులుగా పారాలి అని అంటే ఖచ్చితంగా మనము ఎవరిని ఆశ్రయముగా చేసుకోవాలా? ఇక్కడ చెప్తున్నాడు కదా, జ్ఞానపు ఊటవండి. ఈ ఊట ఏమై ఉండాలి? ఈ ఊట ఎవరై ఉండాలి అని అంటే చూడండి, దేవుని యొక్క వాక్యము తెలియచేస్తా ఉంది. మనకి తెలుసు జీవపు ఊట అనేటువంటిది ఆయన యొద్దనే ఉన్నదండి. ఆయనే జీవపు ఊటయై ఉన్నాడు. ఇక్కడ కీర్తనలో రాయబడి ఉంటది, నీ యొద్ద జీవపు ఊట కలదు అని ఉంటది. అంతేకాదు ఆయనే మనకి ఏమై ఉన్నాడు అంటే జీవపు ఊట. ఇజ్రాయేలు ప్రజలైనటువంటి వారు చూడండి, ఇర్మియా గ్రంథములో కనుక మనము చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచన భాగములో కనుక మనం, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు. అంటే ఎవరు జీవజలముల ఊట ఎవరై ఉన్నారు? మన దేవుడైన యెహోవాయే, మన ప్రభువు అయిన యేసు క్రీస్తే. ఎందుకనగా సమరయ స్త్రీ దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు సమరయ స్త్రీతో కూడా ప్రభు మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు. ఏమిటి అని అంటే కనుక చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయములో కనుక మనము చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచన భాగంలో కనుక మనం చూస్తే, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చేటువంటి
నీళ్లు. ఇవి ఎలాంటి నీళ్లు అంటే కనుక నిత్య జీవము కొరకై ఊరేటటువంటి, అంటే ఆయన ఇచ్చే నీళ్లు గనక మనము తాగితే దప్పిక కలిగినటువంటి జనులను నా యొద్దకు రండి అని ప్రభు పిలుస్తూ ఉన్నారు. ఆయన యొద్దకు వచ్చేటువంటి వారంట ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి వారు ఎన్నటికీ కూడా దప్పిక కొనరు అని వాక్యము మనకి తెలియచేస్తారు. అంటే ఆయన ఇచ్చే నీళ్లు గనుక మనము తాగితే ఆ నీళ్లు అనేటువంటివి మనలో ఎలా ఉంటుంది అని అంటే నిత్య జీవము కొరకై ఊరేటువంటి నీటి బుగ్గగా మనలో ఉంటాయి. అంటే మనం ఎల్లప్పుడూ కూడా మనలో ప్రవహించేటువంటి నీరు, మనలో ప్రవహించేటువంటి నీరు అనేటువంటిది, ఈ నీరు ఎలాంటి నీరు మనలో ప్రవహిస్తుంది. ఇప్పుడు మనము రక్తములో కనుక మనం చూసాము అని అంటే మన రక్తములో ఉండేటువంటి హిమోగ్లోబిన్ శాతం ఎంత ఉంటుంది? ఖచ్చితంగా 12 నుంచి 15 దాకా, అంతేనా? 12 నుంచి 15 వరకు ఉండాలి అంటే. కానీ మనకి ఎంత ఉంటుంది? 6 నుంచి ఉంటుంది, 4 నుంచి కూడా. ఈ మధ్య కాలంలో ఎవరో చెప్పారు 3, 4 కూడా విన్నాను నేను. అంటే వారిలో రక్తం యొక్క శాతం ఎంత ఉన్నట్టు? ఎంత తక్కువగా అంటే అంటే రక్తము నీరులాగా మారిపోతుంది అంటారు. అంటే మన రక్తములో మనకుండేది ఎంత? గట్టిగా ఉంటే మనకి 9, 10 ఉంటుంది, లేదంటే 11, 12, అంతేనా? 12 కూడా చాలా తక్కువ మందికి ఉంటుంది. మనకొచ్చే బలహీనతలన్నిటికీ కారణం ఏంటి? మనలో సమృద్ధి అయినటువంటి రక్తము అనేటువంటిది లేకపోవడమే. ఒకవేళ ఉన్నా కూడా దానిలో ఉండవలసినంత పాలు అనేది మనలో కాల్షియం కానీ ఐరన్ కానీ ఇవేవి కూడా సరి అయినటువంటి రీతిలో లేకపోవడమే మన శరీరం యొక్క బలహీనతలకి కారణమైపోతాడు. అయితే మనము కనుక ప్రభువునందు విశ్వాసం ఉంచాము అని అంటే చూడండి, మనలో ప్రవహించేటువంటి నీరు ఎలాంటిదిగా ఉంటుంది? ఇది నిత్య జీవము కొరకై ఊరేటువంటి నీటి బుగ్గగా ఉంటుందంటండి. మనం ఎన్నటికీ కూడా దప్పిక కొనం. ఆయన ఇచ్చే నీళ్లు ఒకసారి కనుక మనము తాగితే ఇక ఎన్నటికీ కూడా అందుకే సమరయ స్త్రీ అడుగుతా ఉన్నది ఏమని? ఇక నేను మరలా ఈ బావి దగ్గరికి నేను రాకుండా ఉండేటట్లుగా నాకు ఆ నీళ్లు ఈ ప్రభువా అంటుంది. అంటే అంటే ఆయన ఇచ్చేటువంటి నీళ్ళు. అయితే ఆయన దేనిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. దేవుడు తాను కోరుకునేటువంటి ప్రజలను, ఇజ్రాయేలు ప్రజలైనటువంటి వారిని గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. చూడండి, మనం యెషయా గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 27వ అధ్యాయము 2, 3 వచ్చిన భాగాలను చదువుకుందాం. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్ష వనముండును, దాని గూర్చి పాడుడి. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను దేనితో పోల్చి మాట్లాడుతున్నాడు? తన ప్రజలైనటువంటి వారిని ద్రాక్ష వనముతో పోల్చి, మనోహరమైనటువంటి ఒక ద్రాక్ష వనముతో పోల్చి మాట్లాడుతున్నాడు. ఆ ద్రాక్ష వనాన్ని దేవుడైనటువంటి యెహోవాయే కాపు చేయుచున్నాడంట. దానికి ప్రతి నిమిషము నేను నీరు కట్టు. అంటే దేవుడు తన ప్రజలైనటువంటి వారు దేనితో పోలుస్తున్నాడు అంటే ఒక ద్రాక్ష వనముతో పోలుస్తున్నాడు. ఆయన నాటిన మనోహరమైనటువంటి ద్రాక్ష వనముగా పోలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు దానికి అనుదినము కూడా, ప్రతి నిమిషము కూడా దానికి ఏం చేస్తున్నాడు?
నీరు అనేటువంటిది కడదు. అంటే ఎలాగైతే ఏదేనులో నరుడైనటువంటి ఆదామును ఉంచి ఏదేనను సేద్యము చేయడానికి ఎలాగైతే ఒక నది అనేటువంటిది దేవుడు బయలుదేర చేశాడో 4 శాఖలుగా విభాగించి ఆ ఏదేను వనమును తడిపి సేద్యము చేశాడు. అంటే ఇవన్నీ కూడా ఎలాగా ఏదేను వనములో ఒక నది ఉన్నదో అలాగే దేవుని ప్రజలైనటువంటి వారిని ఒక తోటగా ద్రాక్ష వనముతో పోలుస్తూ దానికి ఆయన ఏం చేస్తున్నాడంట, ఆయనే ప్రతి నిమిషము కూడా నీరు కడతా ఉన్నాడు. అదే ఇప్పుడు మన సమరయ స్త్రీ దగ్గరికి వచ్చేటప్పటికి ఏం మాట్లాడుతా ఉన్నాడు, నేనిచ్చేటువంటి నీళ్లు త్రాగేటువంటి వారు ఎన్నటికీ కూడా దప్పిక కొనరు అని చెప్తూ, నేనిచ్చు నీళ్లు త్రాగినప్పుడల్లా నిత్య జీవమున కొరకై ఊరెడి నీటి బుగ్గగా ఉండును అని చెప్తారు. అంటే మనమే ఎలా మారిపోతున్నాము, మనమే ఎలా ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఇక్కడ ద్రాక్షావనానికి ఆయన నీరు కడుతూ ఉన్నాడు. అదే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి సమరయ స్త్రీతో మాట్లాడుతూ మనలనే ఎలా మారుస్తున్నారు అని అంటే, ఒక నీటి బుగ్గగా నిత్య జీవము కొరకై ఊరేటువంటి నీటి బుగ్గ. ఇప్పుడు ఈ నీటి బుగ్గ అనేటువంటిది మనలను ఏం చేస్తా ఉన్నది, మనలని క్రీస్తులోనూ జీవింపచేస్తా ఉన్నది. అంతేకాదు మనలో నుండి బయలుదేరేటువంటి ఈ నీటి ఊటలు అనేటువంటివి ఏం చేస్తాయి, అనేకులకు కూడా ఏం చేస్తుంది, అది తడిపేటువంటిదిగా. ఎలాగా తోటలో ఉన్నటువంటి మొక్కలకు ఎలాగైతే దేవుడు నీరు కడతాడో, మొక్క వెంబడి మొక్క తోటలని సేద్యపరిచేటప్పుడు ఎలా చేస్తారు, ఒక చెట్టునకు నుండి మరి ఒక చెట్టునకు ఇలా నీరు అనేటువంటిది పారుదల అయ్యేటట్లుగా ఆ తోట అంతయు కూడా తడుపబడేటట్లుగా మరి కావలి కాసేటువంటి సేద్యము చేసేటువంటి వారు అలాగే ఇప్పుడు ఒక చెట్టు నుండి ఒక మొక్క నుండి మరి ఒక మొక్క ఎలాగైతే తడపబడుతూ ఉన్నదో అలాగే మనము కనుక మనలో కనుక జీవజలపు బుగ్గలు కనుక బయలుదేరితే, జీవజల నదులు కనుక మనలో ప్రవహిస్తే, మనలో పారేటువంటి ఈ నీరు అనేది మనలను తడుపుతూ ఉన్నది. మనలో నుండి బయలుదేరి అది అనేకులను కూడా ఇప్పుడు అనేకులను తడపాలి అని అంటే మన నోట నుండి వచ్చేటువంటి ఎలా తడపగలుగుతాం మనల్ని? ఒక నది బయలుదేరింది అంటే ఆ నదిలో నుంచి నీరు తోటను తడుపుతూ ఉన్నది. అదే మనని ఒక జీవజల నదిగా, ఒక జీవజల బుగ్గగా మనము ఉన్నాము అని అంటే ఇప్పుడు మనలో నుండి ఎలా ప్రవహిస్తాయి నీరు అనేది అంటే మన యొక్క నోట నుండి వచ్చేటువంటి మాటలే. అందుకని లోతు నీటి వంటివి అంటున్నాడు. నదీ ప్రవాహముతో పోలుస్తూ ఉన్నాడు. నదీ ప్రవాహముతో జ్ఞానపు ఓట వంటివి అంటున్నాడు. అంటే దేవుని యందు విశ్వాసముంచేటువంటి వారి యొక్క నోట నుండి వచ్చేటువంటి మాటలు అనేది ఎలా రావాలా? నిజంగా మన యొక్క కడుపులో నుండి, మన హృదయములో నుండి జీవజల ధారలు బయలుదేరాలి అంటే, జీవజల నదులు బయలుదేరాలి అని అంటే ఖచ్చితంగా మనము దేనితో నింపబడాలో చూడండి. ఇజ్రాయేలు ప్రజలను గురించి దేవుడు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథములో కనుక మనం చూస్తే, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 21వ వచ్చిన భాగము నుండి చదువుకుందాం. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీద నిన్న నా ఆత్మయు, నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి
ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు తన ప్రజలతో ఆయన చేస్తున్నటువంటి నిబంధన ఏంటి? ఆ నిబంధన అంటే దేవుడు ఏం చేస్తున్నాడంట? తన ప్రజల యొక్క నోటన ఏముంచుతున్నాడు? ఆయన మాటలను, నేను నీ నోట నుంచిన మాటలు, నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి. అంటే దేవుని యందు గనుక మనము విశ్వాసం ఉంచాము అని అంటే మన పాపములకు పరిహారము కలుగునట్లుగా ప్రభువైన యేసు క్రీస్తు నొద్దకు మనము వచ్చి ఉన్నాము అంటే దేవుని యొక్క నిబంధనలో మనకు అనుగ్రహింపబడి ఉన్నటువంటి వాగ్దానము ఏమై ఉన్నది అంటే మన నోటన అనుగ్రహించేటువంటి మాటలనేవి ఎన్నటికీ కూడా తొలగిపోవంట. రెండవది ఆయన ఆత్మ, ఆయన యొక్క అది మొదటగా నీ మీద నిన్న నా ఆత్మయు, నీ నోట నుంచినటువంటి మాట. అంటే మనకిచ్చినటువంటి ఆత్మను ఆయన ఎన్నటికీ తీసివేయడు. మన నోట నుంచినటువంటి మాటలను కూడా ఆయన ఎన్నటికీ మన నోటను, మన పిల్లల నోటను, మన పిల్లల పిల్లల యొక్క నోటను, ఇది మొదలుకొని ఎల్లప్పుడూ ఎంత గొప్ప దేవుడు చూడండి. మనల్ని మాత్రమే కాదు, అంటే జీవజల నదులు మనలో నుంచి బయలుదేరాలి అండి. దేవుడు ఏం చేస్తున్నాడు? తన యొక్క ఆత్మనంట మనకు అనుగ్రహింపచేస్తున్నాడు. ఆయన ఆత్మ ద్వారా దేవుడు మన యొక్క నోటన ఆయన మాటలను ఉంచుతూ విశ్వసించినటువంటి వారు నిజముగా దేవుని యొక్క ఆత్మను పొందుకుంటారు అనేటువంటిది మనకి బాగా. ఆయన ఆత్మని మన దగ్గర నుంచి తీసివేయడంట. అంతేకాదు ఆయన మాటలను కూడా మన యొద్ద నుంచి తీసివే. అందుకని మన హృదయాన్ని ఎప్పుడు కూడా మనం భద్రంగా కాపాడుకోవాలా. నీలో జీవజల ధారలు, జీవజల నదులు బయలుదేరాలి అంటే నీవెల్లప్పుడూ దేవుని యొక్క మాటకి నీవు చెవియొగ్గాలండి. చూడండి, అందుకని ఈ సామెతల గ్రంథము 4వ అధ్యాయము మనం చూసి ఉన్నాం. 4వ అధ్యాయము 20వ వచన భాగము నుండి చదువుకుందాం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపము, నా వాక్యములకు చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుంచి వాటిని తొలగిపోనీయకము. నీ హృదయమునందు వాటిని భద్రము చేసుకొనము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవజలధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానీయకము. పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయకము. ఏమంటున్నాడు? దేవుని యొక్క వాక్యానికి మనం ఏం చేయాలా? చెవియొగ్గాల. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడంట మనము ఆలకించేటువంటి వారంగా ఉండాలా. అంతేకాదు మన కన్నుల ఎదుటి నుంచి వాటిని తొలగిపోనివ్వకుండా వాటిని మన హృదయములో మన హృదయములో దేవుని వాక్యం కనుక భద్రం చేయబడితే అది ఎప్పుడు కూడా మన కన్నుల ఎదుట మనకి కనబడుతుంది. దేవుని వాక్యాన్ని మనం పరిశీలనగా చదివితే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా గనక మనం ఆలకిస్తే, చెవియొగ్గి గనక మనం ఆలకిస్తే వాటిని అన్నిటికీ కూడా మనం మర్చిపోలేమండి. అది మన హృదయంలో ఉంటుంది. హృదయంలో ఉన్నది మన కన్నుల ఎదుట మనకి కనబడుతుంది. మనము సూటిగా నడవడానికి, మన మార్గము తప్పిపోకుండా మనము నడవడానికి మనకి ప్రయోజనకరమైనదిగా ఉంటుంది. అందుకని మన హృదయాన్ని మనం ఏం చేయాలి అంటే అన్నిటికంటే కూడా భద్రముగా మనము కాపాడుకునేటువంటి వాళ్ళంగా ఉండాలా. అవి దేవుని యొక్క మాటలు కనుక మనకు దొరికితే అవి మనకి ఏంటంట?
జీవాన్ని కలగచేస్తాయి, మన సర్వ శరీరానికి కూడా ఆరోగ్యాన్ని కలగచేస్తాయి. అంతేకాదు మన యొక్క హృదయములో నుండి ఇవి మనకి జీవాన్ని కలగచేస్తూ ఉన్నాయి, అనేకులకి కూడా జీవమును కలుగచేయనట్లుగా మన హృదయములో నుండి కూడా ఏం చేస్తాయి అంటే కనుక జీవధారలు అనేటువంటివి. అంటే మనం గనక దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రంగా దాచుకోగలిగితే ఇది మనకి జ్ఞానము అనేటువంటిది కలుగచేస్తుంది. ఏ మాట మనం మాట్లాడాలా, ఏ మాట ఎవరితో మాట్లాడాలా, ఏ మాట ఎవరితో మనము మాట్లాడము, జ్ఞానము కలిగి మనం మాట్లాడగలుగుతాము. దేవుని మాట అనేటువంటిది మనము ప్రకటించడానికి, దేవుని గురించి మనము సాక్ష్యం ఇవ్వడానికి, దేవునిలో ఉన్న జీవాన్ని గురించి మనము సాక్ష్యం ఇవ్వడం, మనం ఏదైతే ఎరిగి ఉన్నామో, మనము ఏదైతే చూచి ఉన్నాం దానిని గూర్చి మనము సాక్ష్యం ఇవ్వడానికి, మనము ప్రకటించడానికి శక్తి అనేటువంటిది మనకి అనుగ్రహింపబడుతుంది. మనకు మనము దేవుని వాక్యాన్ని వింటున్నాం, దాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవట్లా. కాబట్టి మన నోటికి వచ్చినట్లు మన ఇష్టానుసారం, మన నోటికి ఏ విధమైనటువంటి కాపు లేకుండా ఏది మాట్లాడాలా ఏది మాట్లాడకూడదు, అసలు ఏమీ ఎరగకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. చాలా మంది మూర్ఖముగా మాట్లాడుతుంటారు. ఎంత దేవుడు చూడండి, యోబు గారిని గురించి కనుక మనం చూస్తే, యోబు గారు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు, నీతిపరుడుగా ఉన్నాడు. తన భార్య తన బిడ్డలతో ఆయన సంతోషముగా ఆయన కలిసి జీవించినంత కాలము భార్య ఏం చేస్తా ఉన్నది, ఆయనతో కూడా తన బిడ్డలతో కూడా ఆనందించింది, సంతోషించింది. కానీ ఎప్పుడైతే యోబు గారికి కలిగినటువంటి ఆస్తిని కానీ, ఎడ్లని కానీ, గొడ్లని కానీ, గాడిదలనే కానీ, అన్నిటినీ తీసివేసే సంతానమును వారందరూ కూడా నశించిపోయినప్పుడు ఆమె వచ్చి ఏం మాట్లాడుతుంది, మూర్ఖురాలు మాట్లాడింది. కానీ యోబు గారి యొక్క నోటను ఎలాంటి మాట వస్తూ ఉన్నది అంటే, దేవుని గనుక మనము ఎరిగి ఉన్నాము అంటే, దేవుని యందు మనము విశ్వాసం ఉంచాము అంటే మన నోటను ఎలాంటి మాటలు వస్తాయి? యోబు గారు ఏం మాట్లాడుతున్నాడు, దేవుడే ఇచ్చాను, దేవుడే తీసుకున్నాను. ఇప్పుడు ఆమె యోబు గారి భార్య వచ్చి యోబు గారిని అంటా ఉంది, ఇంకా నీవు యథార్థతను విడిచిపెట్టవా, నీవు దేవుణ్ణి దూషించి మరణము కారాదా అని మాట్లాడతాడు. మరణము కారాదా అంటే పిల్లలు చనిపోతే, లేకపోతే ఆస్తి పోతే ఆమె వచ్చి దేవునిని దూషించి నీవు మరణము కారాదా అంటే. అయితే యోబు గారు ఏం మాట్లాడుతున్నారు, మూర్ఖురాళ్ళు మాట్లాడినట్లు నీవు మాట్లాడచ్చు. దేవుని యొద్ద నుంచి మనము మేలును మాత్రమే అనుభవించువారమా, కీడును అనుభవించువారము కాదా? అంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే కేవలం మనం అంత మేలు జరిగితేనే మనకేంటి, దేవుడు మనకి విశ్వాసం. అదే మనము ఏదైనా కీడు జరిగితే, ఏదైనా నష్టం వస్తే, ఏదైనా ఇబ్బంది కలిగితే, లేకపోతే మనం అడిగింది మనకి దొరకకపోతే, మనం సంపాదించుకోలేకపోతే ఏమంటాం, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడుంటే నేను ఎందుకు ఇలా అంటే మన నోట నుండి వచ్చేటువంటి మాటలు చాలామంది ఏ విధముగా మాట్లాడుతూ ఉంటారు. మన నోట నుండి వచ్చే మాట, దేవుని మాట గనుక మన హృదయంలో ఉంటే, మన హృదయంలో నుండి గనుక జీవజల దారులు గనుక బయలుదేరుతూ ఉంటే, మన నోట నుండి వచ్చే మాటలు ఎలా ఉంటాయి, మూర్ఖపు మాటలు మాత్రం ఉండవండి. మన నోట నుండి వచ్చేటువంటి మాటలు దేవునిని గూర్చి మంచి సాక్ష్యాన్ని మనము ఇవ్వగలిగినట్లుగా ఇక్కడ అందుకని అవి చెప్తున్నాడు. ఈ 3వ అధ్యాయము సామెతల గ్రంథము
మూడవ అధ్యాయము 21వ వచ్చిన భాగమును చదువుకుందాం. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకునుము, వాటిని నీ కన్నుల ఎదుట నుంచి తొలగిపోనీయకము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. ఏమంటున్నాడు? లెస్సైనటువంటి జ్ఞానాన్ని, వివేచనను ఏం చేయాలంట? మనం భద్రం చేసుకునే వారిలాగా ఉండాలి. మనం ఏమేమి భద్రం చేసుకోవాలా? మన హృదయాన్ని అన్నిటికన్నా కూడా భద్రంగా కాపాడుకోవాలా. ఎందుకంటే దేవుని యొక్క నోటి మాటల చేత మన హృదయాన్ని మనం ఏం చేయాలా? భద్రముగా నింపుకునేటువంటి వారు. దేవుని యొక్క ఆజ్ఞలను మన హృదయములో భద్రము చేసుకునేటువంటి వారిలాగా ఉండాలా. దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలా. దేవుని యొక్క వాక్యం కనుక మన హృదయంలో ఉంటే మనకి అది ఏం కలుగజేస్తుంది? జ్ఞానము అనేటువంటిది మనకి కలుగజేస్తుంది. ఖచ్చితంగా లెస్సైనటువంటి జ్ఞానాన్ని, వివేచనను మనం ఏం చేయాలంట? భద్రం చేసుకునేటువంటి వరంగా ఉండాలి. ఇది ఎప్పుడు కూడా ఎక్కడ కనబడాలి మనకి? అది మన కన్నుల ఎదుట కనబడాలి అంటున్నాడు. అప్పుడు మనం ఎలా ఉంటాం? అవి మనకి ఏం కలుగచేస్తుంది అంటే జీవాన్ని కలుగచేస్తుంది. మన మెడకి అలంకారము అనేటువంటిది కలుగచేస్తుంది. అయితే ఇప్పుడు ఇది దేవుని యొక్క మాట గనక, దేవుని వాక్యము గనక మన హృదయములో ఉంటే అది ఏమవుతుంది అంటే కనుక అది జీవజలపు ఊటలుగా మనలో నుంచి ప్రవహిస్తుంది. అంతేకాదు జ్ఞానపు ఊటగా కూడానంట మన హృదయంలో నుంచి అంట ప్రవహించేటువంటిదిగా ఉంటుందంట. చూడండి, ఈ సామెతల గ్రంథములోనే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 21వ వచ్చిన భాగము నుండి చదువుకుందాం. జ్ఞాన హృదయుడు వివేకి అనబడును, రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. తెలివిగల వానికి వాని తెలివి జీవపు ఊట. మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. జ్ఞానిని హృదయము వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపచేయును. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఇక్కడ సొలొమోను గారి ద్వారా రాయబడుతా ఉన్నమాట. జ్ఞాన హృదయుడు ఏమవుతాడంట? వివేకి అనబడతాడంట. రుచి కలిగినటువంటి మాటలు పలకడం వలన విద్య అనేటువంటిది విస్తరిస్తుంది అని చెప్తూ ఇక్కడ ఒక మాట అన్నాడు, తెలివి కలిగిన వాని యొక్క తెలివి ఏంటంట? జీవం. అయితే ఈ తెలివి అనేటువంటిది ఎలా అనుగ్రహించబడుతుందంట? జ్ఞానుని యొక్క హృదయాన్ని వాని నోటికి ఏం కలగజేస్తుందంట? తెలివి. జ్ఞానుని యొక్క హృదయము వాని నోటికి ఏం కలగజేస్తుంది అంటే తెలివిని కలగజేస్తా ఉంది. ఈ తెలివి కలిగిన వానికి వాని యొక్క తెలివే ఏంటంట? జీవం. అంటే మనం చూడండి, చాలా మంది మాట్లాడేటప్పుడు మనం ఏమనుకుంటాము? చాలా తెలివిగా మాట్లాడుతున్నారు అంటాం, చాలా తెలివిగా మాట్లాడుతున్నారు అంటాం. ఇది ఎలా వస్తుంది అంటే హృదయంలో ఏమి ఉంటుందంట? జ్ఞానం అనేది ఉన్నప్పుడు ఈ జ్ఞాన హృదయము అనేటువంటిది వాని నోటికి ఏం కలగజేసిద్ది అంటే తెలివి. తెలివి లేకుండా మాట్లాడుతున్నాము అంటే మన హృదయంలో ఏం లేదు, మన హృదయంలో జ్ఞానం అనేటువంటిది లేకపోవడాన్ని బట్టి తెలివి లేకుండా మనం తెలివి కలిగిన వానికి వాని యొక్క తెలివే ఏమై ఉన్నదంట? జీవపు ఊట. కాబట్టి మన నోట నుండి వచ్చేటువంటి మాట
మాటలు అనేవి ఎలా రావాలా? తెలివిగా మనం మాట్లాడేటువంటి వాళ్ళంగా ఉంటే అది మనకి ఏం కలుగ చేస్తుంది అంటే జీవపు ఓటగా ఉంటుంది. ఇతరులను మనం గనుక జ్ఞానము కలిగిన హృదయాన్ని కలిగి ఉంటే, తెలివి గనుక మన నోరు మాట్లాడితే అది ఇతరులకి ఎలా ఉంటుంది అంటే కనుక ఇతరులకి రక్షణార్థముగా ఉంటుంది. రక్షణను అనేది కలుగ చేస్తుందండి. జ్ఞానము కలిగినటువంటి వారు ఇతరులనంట రక్షించేటువంటి వారుగా ఉంటారు. అంటే చూడండి, మనము ఎవరైనా తప్పిదములో పడిపోయారు, పాపములో ఉన్నారు, వారు దేవునిని ఎరగనటువంటి స్థితిలో వారు ఉన్నారు. అటువంటి వారి యొద్దకు వెళ్ళి మన దేవుని గూర్చి మనం చెప్పాలా? జీవమై ఉన్నటువంటి దేవుని గూర్చి మనం చెప్పాలి. ఎలా చెప్పాలా? నువ్వు వెళ్ళి వారి దగ్గరికి, వారు ఎగ్జాంపుల్గా వాళ్ళు ఏంటి, అన్యజనులు అనుకోండి. అన్యజనులు వారి విగ్రహ సంబంధమైనప్పుడు వారి దగ్గరికి వెళ్ళి నీవు ఆరాధించేటువంటి, నీవు పూజించేటువంటి దేవతలు వట్టి విగ్రహాలు, వాటికి ఎంత మాత్రము తెలివి లేదు, వాటికి ఎంత మాత్రం చేతులుండి అవి పనిచేయవు, అవి కేవలము విగ్రహాలు మాత్రమే, వాటిని గనుక నీవు నమ్ముకున్నావు అంటే నీవు నరకంలోకి వెళ్ళిపోతావు అని చెప్పావనుకోండి. అటంటోడు అటు చేస్తే వస్తారా? అటు చేస్తే వస్తారా? నువ్వు దేవుణ్ణి నమ్ముకోకపోతే, నీవు గనుక విగ్రహాలను గనుక పూజ చేస్తే నువ్వు నరకంలోకి వెళ్ళిపోతావు అని చెప్పావనుకోండి. నువ్వు నమ్మిందంతా ఒట్టిదే అని చెప్పావనుకోండి, వస్తాడా? రాదు. ఎలా చెప్పాలా అని అంటే, ఎలా చెప్పాలి అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని గూర్చి, సిలువ వేయబడినటువంటి క్రీస్తుని గూర్చి మనం వాళ్ళ విగ్రహాల జోలికి పోకూడదు, వాళ్ళ నమ్మకాల దగ్గరకు పోకూడదు. మనం ఎలా మాట్లాడాలా? మన దేవునిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, మన దేవునిలో ఉన్నటువంటి విశేషమును మనము చెప్పగలిగిన వాడు. నీవు నమ్మినటువంటి దేవుడు ఎటువంటి వాడో నువ్వు చెప్పగలగాల. అది కూడా ఎలా చెప్పాలా? తెలివి కలిగి చెప్పాలా. అది జీవపు ఊతగా వారిలోనికి ప్రవహించాలా. నువ్వు చెప్పే మాట జీవపు ఊతగా వారిలోనికి ప్రవహించాలా. అది వారి పాపములను పరిహరింపచేసేటువంటి జీవపు ఊటగా నీ నోట నుండి వచ్చేటువంటి మాటలు ఉండాలా ఖచ్చితంగా. ఎందుకంటే జకరియా గ్రంథములో ఒక మాట చెప్పబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువాన్ని గురించి ఒక మాట వ్రాయబడి ఉన్నది. చూడండి, జకరియా గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచ్చిన భాగాన్ని చదువుకుని. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. ఏంటంట? ప్రవచన వాక్యముగా దేవుడు జకరియా గారి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అంటే, ఇజ్రాయేలు ప్రజల యొక్క పాపము అనేటువంటిది, దావీదు సంతతి వారి యొక్క పాపము, యెరూషలేము నివాసుల యొక్క పాపము అనేటువంటిది పరిహరింపబడడానికి గాను ఊట ఒక్కటి తీయబడును అంటున్నాడు. ఏంటి ఈ ఊట? అంటే యేసుక్రీస్తు ప్రభువారే. అంటే ఈ ఊటలో నుండి వచ్చేటువంటి జీవ జలము అనేటువంటిది మన పాపములన్నిటినీ కూడా పరిహరింప చేయగలిగినటువంటి శక్తి కలిగినది. అంటే ప్రభువు నోట నుండి వచ్చినటువంటి మాట అనేది, ప్రభువు నోట నుండి వచ్చిన మాట మన ప్రతి పాపాన్ని పరిహరింప చేసేటువంటి శక్తి కలిగినటువంటిదిగా, మన ప్రతి పాపము నుంచి మనలను పరిహరించి మనల్ని పరిశుద్ధపరచగలిగినటువంటి శక్తి కలిగినటువంటి జీవముతో మన పక్షముగా అనుగ్రహించు. అందుకని
దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు. దేవుడు ఆయన యొక్క వాక్యానికి గనుక మనము చెవియొగ్గితే, ఆయన వాక్యమును కనుక మనము శ్రద్ధగా ఆలకించితే, వాక్యాన్ని గనుక మన హృదయములో మనము భద్రము చేసుకుంటే, అది మనకి ఎలా ఉంటుందంట? జీవముగా ఉంటుంది. మన సర్వ శరీరానికి కూడా ఆరోగ్యాన్ని కలుగచేసేదిగా. అంటే ఎలాంటి ఆరోగ్యం? ఈ ఆరోగ్యం మన పాపము పరిహరింపబడుట ద్వారా, మన పాపం అనేది పరిహరింపబడటము ద్వారా మనలోనికి వచ్చేటువంటి ఆరోగ్యం అండి. అప్పటిదాకా మనం ఎక్కడున్న ఎంత బలముగా ఎంత ఆరోగ్యముగా ఉన్నా కూడా వారిలో ఉన్నటువంటి పాపము ఏమిటి అంటే, వారి పాపమును బట్టి వారు ఏమై ఉన్నారు అంటే కనుక వారు బలహీనులే, వారు రోగగ్రస్తులే, వారు వ్యాధి పీడితులే. ఏ అంటే శరీర సంబంధమైనటువంటి ఏ రోగము వారికి లేకపోయినా వారు ప్రభువుని ఎరగకపోయి ఉన్నారు అని అంటే, వారి యొక్క దేహమంతా కూడా, వారి హృదయమే కాదు, వారి దేహమంతా కూడా ఏమైనది? ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది. అరికాలు మొదలుకొని, అరికాలు తల మొదలుకు, నడినెత్తి మొదలుకొని అరిపాదము వరకు కొంచెమైనను కూడా స్వస్థత లేదు. దేనిని బట్టి చెప్పబడింది మాట? వారు చేసినటువంటి పాపమును బట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు. వారికి కలిగిన రోగాలను బట్టి, వాళ్ళకి కలిగిన బాధలను బట్టి కాదు. ఏంటి అంటే వారి హృదయమే ఏమైపోయింది? ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిదిగా ఉన్నది. దాన్ని గ్రహింపలేనటువంటి స్థితిలో వారు ఉన్నారు. అందుకని వారి హృదయానికి స్వస్థత కలిగేటట్లు, వారి బుద్ధికి స్వస్థత కలిగేటట్లుగా యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు ఈ లోకంలోనికి పంపి ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యమును గనుక మన హృదయంలో భద్రంగా కాపాడుకుంటే, అదే మనకి ఏం కలుగచేస్తుంది? జీవము అనేటువంటిది మనకి కలుగచేస్తుంది. అదే మన సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కలుగచేస్తుంది. అందుకనే చూడండి, ఇదే సామెతల గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 8వ అధ్యాయము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 32వ వచన భాగము నుండి చదువుకుందాం. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించు వారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. ఆయన ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబిస్తే మనకేమొస్తుందంట? జ్ఞానము అనేటువంటిది వస్తుంది. అయితే ఈ ఉపదేశము కొరకు ఎప్పుడు ఎలా కనిపెట్టుకోవాలంట? అనుదినము కూడా. నిన్న నేను దేవుని వాక్యాన్ని విన్నాను, నేను మొన్న విన్నాను, లేకపోతే పోయిన ఆదివారం విన్నాను, పోయిన శుక్రవారం నేను విన్నాను, లేకపోతే గత మాసం విన్నాను. ఇలా కాదు, ఒకసారి వింటే కాదు. ఏం చేయాలా? అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకోవాలంట. ఆయన ద్వారబంధముల యొద్ద. ఎందుకు మనకి జ్ఞానం లేకపోతుంది? ఎందుకు మనకి తెలివి లేకుండా ఉన్నాం? ఎందుకంటే దేవుని యొక్క ఉపదేశం కొరకు ఎంతమందిని కనిపెట్టుకొని ఉంటాం? ఎంతమందిని ఆయన గడప యొద్ద కనిపెట్టుకుంటాము? ఎంతమంది ఆయన ద్వారబంధముల యొద్ద అనుదినం కాచుకుంటాం? నీవు నాతో మాట్లాడు ప్రభువా, నాకు నీ ఉపదేశమును దయచే ప్రభుని ఎంతమంది అడుగుతాం? కనిపెట్టుకుంటామా? ప్రార్థన చేస్తామా? ఆయన మాట్లాడిన దాకా మనం వెయిట్ చేస్తామా? ఎంత మాత్రము వెయిట్ చేయం. మనం ఎలా అని అంటే, మనం ఎంతవరకు అని అంటే, చర్చకొచ్చామా, ఒక గంట వాక్యం విన్నా. ఈ గంట వాక్యం వినడానికి కూడా కష్టంగా వింటాము, వెళ్ళిపోతాం కదా. అనుదినము కూడా ఆయన గడపేది. నీవు జ్ఞానం కలిగి మాట్లాడాలి అంటే
నీవు తెలివి కలిగి మాట్లాడాలి, నీలో నుంచి జీవపు ఊట బయలుదేరాలి అని అంటే నీవేం చేయాలో దేవుని యొక్క ఉపదేశం కొరకు నీవు అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకోవాలి, ఆయన ద్వారబంధముల యొద్ద నీవు కాచుకోవాలి. అప్పుడు ఆయన జీవం ఏమై ఉన్నదో నీకు ప్రత్యక్షం. నీలో ఉండేటువంటి జీవము అనేకులకు అది ఏమవుతుంది? ఊటగా, జీవజల దారులుగా, జీవజల నదులుగా ప్రవహించేటువంటిదిగా. నీవు ఇతరులను రక్షించాలి అంటే నీ నోటి నుండి వచ్చేటువంటి మాటలు ఎలా ఉండాలా? జీవపు ఊటగా ఉండాలి. జ్ఞానం కలిగి మన జ్ఞానులు ఉంటా ఇతరులను రక్షించేటువంటి వారుగా ఉంటారు. చూడండి, దేవుని వాక్యములోనే వ్రాయబడి ఉన్నది కదా. చూడండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచన భాగము. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. ఏంటంట? జ్ఞానము కలిగి మనం గనుక మాట్లాడితే ఖచ్చితంగా ఇతరులను రక్షించేటువంటి వాళ్ళే ఉంటారు. మనము దేవుని వాక్యము వినాలా, అంతేకాదు దానిని అవలంబించి నడుచుకునేటువంటి వారంగా ఉంటే జ్ఞానము అనేటువంటిది మనము సంపాదించుకోగలుగుతాం. ఆ జ్ఞానం కలిగి ఉంటే జ్ఞాన హృదయుడు నోరు తెరిస్తే తెలివి కలిగి మాట్లాడతాడంట. ఆ తెలివే ఏమైనా తెలివి కలిగిన మాట అంట అది జీవపు ఊట. అది ఇతరులను ఏం చేస్తుంది అంటే రక్షించేదిగా ఉంటుందంట. ఇతరులను రక్షించేదిగా ఉంటుంది. అంతేకాదు, చూడండి, అదే మనం జ్ఞానము లేదనుకోండి, మనలో కనుక జ్ఞానం లేదు. చూడండి, ఈ 14వ అధ్యాయము 15వ వచ్చిన భాగమును కనుక మనం చదివితే, జ్ఞానము లేనివాడు ప్రతి మాటను నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టుకొనును. 16వ వచనం కూడా చదవండి. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును. 18వ వచనం చదవండి. జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము, వివేకుల జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు. అంటే జ్ఞానము లేకపోతే ఎలా ఉంటాం? జ్ఞానం కలిగి ఉంటే ఎలా ఉంటాం? జ్ఞానం లేకపోతే ఎవరే మాట చెప్తే వాళ్ళు నమ్మేస్తారు. అయితే అదే మనకి జ్ఞానం ఉందనుకోండి, జ్ఞానం కలిగిన వాళ్ళమైతే చెప్పిన ప్రతి మాట మనం నమ్మం. ఖచ్చితంగా మనము నమ్మినటువంటి దేవుని యొక్క మనం విచారణ చేస్తాం. జ్ఞానం అనేటువంటిది ఎక్కడ దొరుకుతుంది? అది ఆయన యొద్ద నుంచి దొరికేది. అది ఎలా మనకు అనుగ్రహించబడుతుంది? అది ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకొనుట ద్వారా జ్ఞానము అనేటువంటిది మనకు అనుగ్రహింపబడు. దేవుని యొక్క ఆజ్ఞలను మనము గైకొనుట ద్వారా దేవుని యొక్క జ్ఞానం అనేటువంటిది మనం పొందుకోగలుగుతున్నాం. కాబట్టి ఎవరైనా ఏదైనా మనకి చెప్పినప్పుడు ఎక్కడ మనం విచారణ చేస్తాము? ఏది దేవుని వలన కలిగినది, ఏది దేవుని వలన కలగలేదు. ఖచ్చితంగా మనము జ్ఞానముతో వివేచన చేస్తాం. వివేచన చేసి మనము జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఏదైనా మనం నడిచే త్రోవలో కీడు ఉంది అని అంటే మనము దాన్ని తప్పించుకొని తిరిగేటువంటి వారంగా ఉంటాం. కీడు నుంచి అంట మనం ఏం చేస్తామో తొలగిపోయేటువంటి వాళ్ళంగా ఉంటాం. అంతేకాదు, జ్ఞానము లేని వారికి ఏమి ఉంటుంది అంటే మూఢత్వమే వారికి స్వాస్థ్యం. ఎంత భయంకరమైన విషయం అంటే మూఢత్వమే. ఇక జ్ఞానం అనేది గనక వారిలో లేకపోతే వారిలో ఉండేది ఏంటి అంటే వారికి ఒక ఆస్తిలాగా, ఇక అది తరతరాలకి కూడా ఏమవుతుంది? ఒక ఆస్తిలాగా. అది స్వాస్థ్యము అంటే వారసత్వముగా మనకి అనుగ్రహింపబడే. ఏదైతే దేవుడు కనుక ఆయన దేవుని యందు కనుక మనము విశ్వాసం ఉంచితే ఆయన మనకి చేసినటువంటి నిబంధన ఏమిటి అంటే ఆయన ఆత్మ
ఆయన మన నోట నుంచేటువంటి మాట అనేటువంటిది ఎన్నటికీ కూడా మన యొద్ద నుంచి తొలగిపోదంట. మనకి, మన పిల్లలకి, మన పిల్లల పిల్లలకి కూడా ఇది మొదలుకొని ఎల్లప్పుడూ ఉండును అంటున్నారు. ఇది ఎలా మనకి స్వాస్థ్యముగా తరతరాలకి కూడా మనకు అనుగ్రహించబడుతుందో, జ్ఞానం అనేటువంటిది కనుక మనలో లేకపోతే మూఢత్వము అనేటువంటిది ఎలా అవుతుంది అంటే స్వాస్థ్యముగా దయచేసి. కాబట్టి దేవుని మాట అనేది మన యొద్దకు వచ్చినప్పుడు, దేవుని యందు మనము విశ్వాసం ఉంచిన వారమైతే ఖచ్చితంగా మన హృదయములో నుండి ఏమి బయలుదేరాలా? జీవజల నదులు అనేటువంటివి బయలుదేరు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు, సజ్జనుడు తన యొక్క ధననిధిలో నుంచి సదృశ్యాలను వెలుపలికి తీసుకొని వస్తాడంట. అదే దుర్జనుడు తన యొక్క చెడ్డ ధననిధిలో నుంచి దుర్విషయాలను తీసుకొని వస్తాడంట. అంటే మనం ఎవరమై ఉన్నాం? మనలో నుండి ఏమి బయలు వెళుతూ ఉన్నాయి? ఇది ఎలా తెలియచేయబడుతుంది? మన నోట నుండి వచ్చేటువంటి మాటను బట్టి. మనుష్యుని యొక్క నోటి మాటలంట లోతు నీటి ఓట వంటివి, లోతు నీటి వంటివి అంటున్నారు. కాబట్టి మన యొక్క నోట నుండి వచ్చేటువంటి మాటలు మనము ఎలా మాట్లాడుతున్నాం? ఖచ్చితంగా మనము సద్విషయాలను మాట్లాడుతున్నామా, దుర్విషయాలను మాట్లాడుతున్నామా? జ్ఞానము కలిగి మాట్లాడుతున్నామా, తెలివి కలిగి మాట్లాడుతున్నామా, లేకపోతే మూఢులమై జ్ఞానము లేకుండా మనం మాట్లాడుతున్నామా? బుద్ధిహీనులంగా మనం ఎలా మాట్లాడుతున్నాం? మనం నోటి మాటలు ఏమై ఉన్నాయి? ఖచ్చితంగా మన మాటలు అనేవి మనకి ఏమి అనుగ్రహింపచేస్తుంది? జీవ మరణములు అనేటువంటివంట నాలుక వశములో ఉన్నాయి. నీవు దేనిని ప్రీతి పడితే దానిని నీకు స్వాస్థ్యముగా, ఫలముగా దేవుడు నీకు అనుగ్రహింపచేస్తాడంట. చూడండి, ఇదే సామెతల గ్రంథము 18వ అధ్యాయము 20వ వచన భాగమును చదువుకుందాం. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువాడు దాని ఫలము తిందురు. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును. వాని కడుపు అంటే నీ నోట నుండి వచ్చే మాటలతో నీ కడుపు ఏమవుతుందంట? నిండిద్ది. అంటే నీవు మంచి మాటలను, తెలివి కలిగి ప్రభు చెప్పిన మాటలను కనుక నువ్వు మాట్లాడితే నీ కడుపు దేనితో నింపబడుతుంది? జీవపు ధారలు, జీవజల నదులు అనేటువంటివి నీ కడుపులో నుంచి బయలుదేరుతాయి. అదే నీవు చెడ్డ మాటలను తెలివి లేకుండా నీవు గనుక మాట్లాడావు అని అంటే ఖచ్చితంగా నీ కడుపు దేనితో నింపబడుతుంది అంటే నీ కడుపు అనేటువంటిది మరణకరమైనటువంటి విషముతో నింపబడిపోయి ఉంటుందండి. ఇది ఎప్పుడు కూడా మన కడుపులో నుంచి మాలిన్యత అనేది, కల్మషము అనేటువంటిదంట బయటికి పారద్రోలేదిగా ఉంటుంది. బయటికి ప్రవహించేటువంటి కల్మషముతో నిండినదిగాను, చెడుతనముతో నిండినటువంటిదిగా మన కడుపులో నుంచి బయలుదేరుతాయి. కాబట్టి మనం దేనినైతే ప్రీతి పడతామో, మనం దేన్ని ప్రీతి పడాలా? జీవము మరణము అనేటువంటిది మన నాలుక వశంలో ఉన్నది కనుక మనం దేన్ని కోరుకోవాలా? మనకి ఏది ప్రీతికరమైనదిగా ఉండాలా? జీవము అనేది మనకు ప్రీతికరమైనదిగా ఉండాలా. మరణము అనేటువంటిది మనము కోరుకో. మనకి యాకోబు రాసినటువంటి పత్రికలో చక్కగా వ్రాయబడి ఉన్నది. అది నిరర్గళమైనటువంటి దుష్ట
దుష్టత్వముతో కూడినటువంటిదిగా ఉంటుందంటండి. మన యొక్క హృదయంలో గనక చెడుతనం అనేది నింపుకుంటే మన నోట నుండి వచ్చేటువంటి మాటలు నాశనకరమైనటువంటి మాటలే బయటికి వస్తాయి. అవి ఇతరులను బాధింపచేసేటువంటి మాటలు వస్తాయి. నీవు అలాంటి మాటలు, నీ కడుపులో ఏదుందో, నీ హృదయంలో ఏదుందో మొదటి నీవు దానితో నింపబడుతున్నావు. నీవు మాట్లాడేటువంటి మాటలు అనేది దేనిని కలుగచేసే, నిన్ను గూర్చే మొదట నీవేమై ఉన్నావు అనేటువంటిదే తెలియచేస్తా ఉన్నది. మొదట అవి నీకు జీవాన్ని, లేదంటే అవి నీకు మొదట మరణాన్ని కలగచ్చు. నీలో గనక జీవం అనేటువంటిది ఉంటే అది అనేకులకు జీవోజ్జల నదిగా ప్రవహిస్తుంది. అదే నీలో కనుక మరణకరమైనటువంటి నాలుక ఉంటే అది నిన్ను మరణానికి నడిపించేదిగా ఉంటుంది. అది ఇతరులను కూడా ఏం చేస్తుంది, నశింపచేసేదిగా ఉంటుంది. కాబట్టి నీ నోట నుండి వచ్చే మాటలు ఎలా ఉన్నాయి ఖచ్చితంగా పరీక్షించుకోవాలి. ప్రభువులను సమీపించేటువంటి మన నోట నుండి వచ్చే అనేక సార్లు మనం నోటి మాటలను గురించి ధ్యానం చేశాం. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతూ, ప్రభు మాట్లాడుతూ చెప్తున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో వాని కడుపులో నుండి జీవజల నదులు వారును. మన కడుపు, మనం ఆయన యందు విశ్వాసం ఉంచాము అంటే మన కడుపులో నుంచి ఏం బయలుదేరాలా, జీవజల నదులు అనేటువంటివి బయలుదేరు. ఇది దేవుని యొక్క ఆత్మను గూర్చి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేనితో పోల్చబడ్డామో, విశ్వసించిన వారు దేనితో పోల్చబడ్డారు అంటే జీవజల నదితో పోల్చబడ్డారు. ఎందుకు దేవుడు జీవజల నదితో పోల్చాడు అని అంటే, మనము జీవము గలవారమై ఉండడానికి పిలువబడి ఉన్నాం. మనము జీవమును పొందుకుని అనేకులు జీవము కలిగిన వారగున్నట్లుగా మన నోట నుండి వచ్చేటువంటి మాటలు జీవముతో కూడినవిగా ఉండేటట్లుగా, అవి పవిత్రమైనటువంటివిగా, ఆశీర్వాదకరమైనటువంటి మాటలుగా మన నోట నుండి వచ్చే మాటలు తెలివి కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క వాక్యములో వ్రాయబడుతూ ఉన్నది. సద్విషయాలను మన నోట నుంచి మనం బయలు తీసుకొని వచ్చేవారిలాగా ఉండాలి. చెడ్డవాటిని గూర్చి మనం మాట్లాడే వాళ్ళం ఉండకూడదు. అవమానకరమైనటువంటి మాటలను, రహస్యముగా జరిగించేటువంటి అవమానకరమైనటువంటి క్రియలను గూర్చి మాట్లాడడం కూడా దేవునికంట తగినటువంటిది కాదు, పరిశుద్ధులకి తగినటువంటిది కాదండి. జారత్వమును గూర్చి కానివ్వండి, అపవిత్రతను గూర్చి కానివ్వండి, మాట్లాడడము కూడా పరిశుద్ధులకి ఎంత 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 దేవుని భయము అనేది లేకుండా ఎవరేదైనా చెడ్డ మాట మాట్లాడినా మనం మాట్లాడేసేస్తాం. ఏ క్రియను గూర్చైనా సరే, ఏ మాటను గూర్చైనా సరే, మనకి దేవుని భయం అనేది లేకుండా ఎలాగైనా ఎట్టి మాటనైనా మనం ఉచ్చరించడానికి మనం వెనుకట్టేయం. మనం అంటే నీ నోట నుండి వచ్చే మాట నిన్ను రిప్రజెంట్ చేస్తా ఉన్నది. నీలో జీవం ఉన్నదా, నీలో మరణం ఉన్నదా, నీవేమై ఉన్నావు, నువ్వు దేనిని స్వాస్థ్యముగా పొందుకోబోతున్నావు? జీవాన్ని స్వాస్థ్యముగా పొందుకోబోతున్నావా, నీవు మరణమును స్వాస్థ్యముగా నీవు ఏది నీకు స్వాస్థ్యము? నువ్వు దేనిని ఇష్టపడుతున్నావు? దేనితో నీ హృదయాన్ని నీవు నింపుకున్నావు? దేవుని యొద్దకు వచ్చిన నీవు ఖచ్చితంగా తేటగా బయలుపరచబడుతుంది. కాబట్టి మన నోట నుండి వచ్చే మాటలు అనేటువంటివి తెలివి కలిగి మనము మాట్లాడాలి. ఇంకొక మాట కూడా ఉంది, నీతిమంతుల యొక్క నోరంట జీవపు ఓటంట. నీతిమంతుల నోరు కూడా ఏం మాట్లాడుతుంది? జీవపు మాటలనే, ఊటలనే ప్రవహింపచేస్తుందంటండి. ఖచ్చితంగా వారి యొక్క హృదయంలో, నీతిమంతుల యొక్క హృదయము ఎన్నటికీ కూడా
కదల్చబడదండి. స్థిరముగా ఆయన యందే విశ్వాసము కలిగినటువంటిదిగా ఉంటుంది. కాబట్టి అటువంటి జ్ఞానము కలిగిన వరముగాను నీతిమంతుల యొక్క నోరుగా మన యొక్క నోరు ఉండాలా. అనేకులకు రక్షణకరముగా మనం ఉండేటట్లు మన హృదయములో నుండి జీవజల దారులు అనేటువంటివి ప్రవహించినట్లుగా ప్రభువైన యేసు క్రీస్తునందు మనము విశ్వాసం ఉంచుదాం. అతి కృపా దేవుడు సంఘానికి దయచేయునుగాక. ఆమేన్.